అందరికీ నమస్కారం. డివోషనల్ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటో తెలుసా? హనుమాన్ చాలీసాను మొదటగా ఎవరు విన్నారో మీకు తెలుసా? మీ అందరికీ తులసీదాస్ గురించి తెలుసు కదండి. తులసీదాస్ గొప్ప రామభక్తుడు. ఈయన శ్రీరామచరితమానస్ అనే కావ్యాన్ని రాశాడు. తులసీదాస్ శ్రీరాముడి సంకీర్తనలు గానం చేస్తే హనుమంతుడు స్వయంగా ఒక వృద్ధుడి వేషంలో వచ్చి ఆలకించేవాడట. అందరికన్నా ముందు ఆ ప్రదేశంనకు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరగా హనుమంతుడు వెళ్ళిపోయేవాడట. ఎక్కడ శ్రీరామ సంకీర్తనలు జరిగినా అక్కడికి హనుమంతుడు స్వయంగా వస్తాడని అంటారు. ఓసారి తులసీదాస్ శ్రీరామచరితమానస్ గానం చేశాక అంతా వెళ్ళిపోయారు. ఒక వృద్ధ మూర్తి మాత్రం తన్మయత్వంతో అలాగే ఉండిపోగా తులసీదాస్ ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ వృద్ధ రూపంలోనున్న హనుమంతుడు తులసీదాస్కు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. తులసీదాసు పరమానందభరితుడై 40 పద్యములతో కూడిన స్తోత్రాన్ని చెప్పాడు. అదే హనుమాన్ చాలీసా. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. హనుమాన్ చాలీసాను మొదటగా విన్నది స్వయంగా ఆంజనేయుల వారే. రామభక్త హనుమానికి జై, శ్రీరామచంద్రునికి జై. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులో మాట్లాడుదాం, ఇతర భాషల్ని గౌరవిద్దాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్.